ఇక మరోవైపు నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయనున్నారు. పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ సమీక్షించనున్నారు. అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. ఈ రోజు అనంతపురంలో జరుగుతున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు హాజరును కూడా ఆయన రద్దు చేసుకున్నారు. అనంతపురం పర్యటన రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్ ఉదయం 10 గంటలకు సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్నారు. సంబంధిత డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరినీ కూడా 10 గంటల కల్లా సచివాలయానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయాలి అని చెప్పి మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. సంబంధిత అధికారులంతా కూడా తక్షణమే సచివాలయానికి చేరుకోవాలని ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితం అధికారులందరితో కూడా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ ప్రత్యేక కాల్ సెంటర్ ను, వాట్సాప్ నంబర్ ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. తమ బంధువులు ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే ఈ వాట్సాప్ నెంబర్ కి, కాల్ సెంటర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ అధిక సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ రంగంలో దిగారు. అవసరమైతే 2 ప్రత్యేక విమానాలను ఇక్కడి నుంచి పంపించి అక్కడి నేపాల్ లో ఉండే తెలుగు వారి మొత్తాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారిని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మంత్రి నారా లోకేష్ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా వెల్లడించబోతున్నారు. లక్ష్మీదేవి.